అసలు వినాయకుడిని ఎందుకు నిమజ్జనం చేస్తారు? వినాయకుని ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు? వినాయకుడు అనగానే చాలామంది వినాయకునికి విఘ్నాలు కలిగించేవాడు, విఘ్నాలు తొలగించేవాడని మదిలోకి వస్తుంది. కానీ వినాయకునిలో ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే తన చుట్టూ ఉన్న ఏ చిన్న రిసోర్స్‌నైనా తను యుటిలైజ్ చేసుకోగలడు. మనలో చాలామంది అంటారు, నాకు ఎలాంటి రిసోర్స్ లేవు, ఎలాంటి అవకాశాలు లేవు, నేను ఎలా ముందుకెళ్ళాలి అని అంటూ ఉంటారు. ఫ్రెండ్స్, మీ అందరినీ నేను ఒకటి అడుగుతున్నాను. మీరు లైఫ్లో ఎదగడానికి, మీ లైఫ్లో మీరు సక్సెస్ అవ్వడానికి మీ చుట్టూ ఉన్న రిసోర్స్ని మీరు ఎంతవరకు యూటిలైజ్ చేసుకుంటున్నారనే విషయాన్ని మీకే వదిలేస్తున్నాను. కొన్ని ప్రతి అణువణువు ద్వారా మనం ప్రతిరోజు జీవితంలో నేర్చుకోవచ్చు. ఒకటి, ఆయన పెద్ద తల ద్వారా పెద్దగా ఆలోచించాలనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. రెండవది, ఆయన పెద్ద చెవులు. ఆ చెవుల ద్వారా మనం ప్రతిరోజు ఏం నేర్చుకోవచ్చు అంటే, మీరు ఎక్కువగా మాట్లాడకండి, తక్కువగా మాట్లాడండి, ఎక్కువగా వినండి అనే విషయాన్ని మనం నేర్చుకుంటాం. అలాగే 3 కళ్ళ ద్వారా మనము ఏ విషయాన్నైనా పరీక్షణగా వీక్షించి దాని పరిశీలనగా చూడండి అనే విషయాన్ని నేర్చుకుంటాము. 4 తొండము ద్వారా మనము జీవితంలో ఒడిదొడుకులను ఎలా అధిగమించాలి అనే విషయాన్ని నేర్చుకుంటాము. అలాగే తన పెద్ద పొట్ట ద్వారా మంచి చెడులను ఎలా జీర్ణం చేసుకోవాలో నేర్చుకుంటాము. ఎలుక వాహనం ద్వారా చిన్నవాళ్ళనైనా గౌరవించాలి, చిన్నవాళ్ళు కూడా పెద్ద పెద్ద అద్భుతాలు చేస్తారు అన్న విషయాన్ని మనం నేర్చుకుంటాం. ఇలా ప్రతిరోజు మన జీవితంలో నేర్చుకునే ప్రతి పాఠం కూడా వినాయకుని నిమజ్జనంలో చాలా అర్థం ఉంది. వినాయకుని మట్టి విగ్రహాన్ని తీసుకొచ్చి పూజించి మళ్ళీ మనం వాటర్ ప్రకృతిలో దాన్ని కలిపేస్తూ ఉంటాం. బాధల్ని, దుఃఖాలను, విఘ్నాలన్నింటినీ కూడా విఘ్నేశ్వరునికి అప్పగించి తన ఆశీర్వాదం మాత్రమే మన హృదయంలో ఉంచుకోవడం అనేది నిమజ్జనం యొక్క ముఖ్య ఉద్దేశం. వినాయకుని నిమజ్జనం చేయడానికి కూడా మరొక కథనం ప్రచారంలో ఉంది. వినాయకుడిని పూజించేటప్పుడు తన శరీర ఉష్ణోగ్రత చాలా పెరుగుతుందని, దాన్ని తగ్గించడానికి మనం నిమజ్జనం చేస్తామని కూడా చెబుతూ ఉంటారు. వినాయకుని నిమజ్జనం సమయంలో వర్షాకాలం కావున భూమి వాతావరణం కూడా పచ్చగా విచ్చుకొని ఉంటుంది. పువ్వులు చాలా బాగా విచ్చుకొని ప్రకృతి అంతా పచ్చదనంతో నిండి ఉంటుంది. ప్రకృతికి కృతజ్ఞతతో చూపించడానికి కూడా వినాయకుని నిమజ్జనం చేస్తారు. ఈ వినాయక నిమజ్జనంతో పాటు మనలో ఉన్న కొన్ని బ్యాడ్ క్వాలిటీస్ని కూడా నిమజ్జనం చేయండి. మనలో ఉన్న లోన్లీనెస్ని నిమజ్జనం చేయండి, గిల్టీని నిమజ్జనం చేయండి, ఫియర్ని నిమజ్జనం చేయండి, లేజినెస్ని నిమజ్జనం చేయండి, కోపాన్ని నిమజ్జనం చేయండి. ఫ్రెండ్స్, వినాయకుడిని నిమజ్జనం చేసిన ఆయన పంచిన జ్ఞానాన్ని మాత్రం మన హృదయంలో నింపుకోవాలి. అందుకే నిమజ్జనం అనేది వీడుకోలు మాత్రమే కాదు, ఒక ఆరంభానికి సంకేతం అని గుర్తుంచుకోవాలి. ఈ విధంగా వినాయకుడిని నిమజ్జనం చేస్తారు.